తర్వాత 80 లక్షల రూపాయలతో రథం చేయించిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎటువంటి వెనుకబాటుతరానికి గురైనయో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు ఒక పేదవాడు ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే ఎంత కష్టం ఉండేదో మీ అందరికి కూడా తెలుసు. 4,000 రూపాయలు మన పక్కన మన్నేరున్నా కూడా ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొని రావాలంటే ఎటువంటి కష్టాలకు గురయ్యారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఎవరైనా కూడా పోయి తీసుకొస్తే 500-1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికే పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో మీరందరూ కూడా ఈ రాష్ట్రం కోసం 7-10 వయసులో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో ప్రతి గ్రామంలో ఈరోజు చూస్తా ఉన్నాం. డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ప్రతి ఇంటికి ఏదో ఒక బెనిఫిట్ వస్తూ ఉంది. తల్లికి వందనమా లేకపోతే పెన్షనా, ఏదో కార్యక్రమాల్లో ప్రతి ఇల్లు బెనిఫిషియర్ అవుతా ఉన్నారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ సంతోషం అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే పొగలోపాడు పంచాయతీలో ఉన్న మౌలిక వసతులన్నీ కూడా ఇప్పుడు అక్కడ వస్తూ ఉంటే మెయిన్ డ్రైన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయించి మీ అందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మీ అందరూ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి మనం అందరం కూడా చూసాం. మళ్ళా రేపు రాబోయే రోజుల్లో ఈ 91 పంచాయతీలు కందుకూరు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం గెలవాలని, దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి గ్రామ నాయకులు కూడా చెప్తా ఉన్నా. తప్పనిసరిగా మనం ఈ 2 సంవత్సరాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో వాళ్ళందరినీ కూడా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఉలవపాడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చూపించిన అభిమానాన్ని మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో మీకు పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జోహార్ ఇండియా.